Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. అందరికీ నమస్కారం. 2024 అన్ని రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళ కెరియర్, బిజినెస్, హెల్త్, రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మీ కెరియర్ అయితే న్యూ బిగినింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో 24 నుంచి చాలా పాజిటివ్గా ఉంటుంది మీ కెరియర్. అంటే మీకు జాబ్ పరంగా కానీ, మీరు ఏదైనా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నా, ఏదైనా కానీ మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారు. కెరియర్ పరంగా అయితే చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పచ్చు. అండ్ కొత్త జాబ్ కోసం కనుక చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా మీకు జనవరి ఆర్ ఫిబ్రవరిలో మీకు కొత్త జాబ్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. బిజినెస్ చేసేవాళ్ళు కూడా చాలా ఈ పాస్ట్ ఇయర్స్ కన్నా మీకు ఈ ఇయర్లో బిజినెస్లో డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ గ్రోత్ ఉంటుంది. చాలా అందరిలోకి మీరు బిజినెస్ పరంగా కూడా చాలా షైన్ కూడా అవుతారు. 2024 అయితే బిజినెస్ పరంగా అయితే మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పచ్చు. హెల్త్ అయితే కొంచెం చిన్న డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. హెల్త్ పరంగా అయితే కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే చిన్న ప్రాబ్లమ్సే, బట్ దానివల్ల మీరు కొంచెం డిసప్పాయింట్ అవ్వడము, ఎక్కువ ఓవర్ థింకింగ్, ఏదైనా హార్డ్ వర్క్ చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో హెల్త్ పరంగా అయితే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్. ఎందుకంటే మీకు ఈ ఇయర్లో కొంచెం చిన్న ఇష్యూస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. దాన్ని మీరు ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయండి. సో రిలేషన్షిప్లో కూడా మీకు కొంచెం ఇష్యూస్ కనిపిస్తున్నాయి 24లో. అంటే రిలేషన్ పరంగా కొంచెం ప్రాబ్లమ్స్ రావడం, ఈగో ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా బ్రేకప్స్ దాకా వెళ్ళడము, ఇలాంటి అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ మెయిన్గా అయితే మీకు రిలేషన్లో అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అండర్స్టాండింగ్ లేనిది మీరు ఈ రిలేషన్ ముందుకు తీసుకొని వెళ్ళలేరు. సో అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ మీరు ఏదైనా ఇష్యూ వచ్చినా దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేస్తే అప్పుడే మీ రిలేషన్ అనేది స్ట్రాంగ్గా ముందుకు వెళ్తుంది. సో మ్యారేజ్ ప్రపోజల్స్ అయితే మీకు ఎలా ఉంటాయో చూద్దాం. మీ అంతటికి మీకు కొంచెం డిలే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి 24లో. అంటే మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి, బట్ ఏంటంటే కొంచెం మీరు అంత సాటిస్ఫాక్షన్గా కనిపించరు. సో కొంచెం డిలే చేస్తేనే బాగుంటుంది. మీరు లైక్ మీకు ఓన్గా ఏదైనా జాబ్ టెన్షన్స్ కానీ, సో ఫ్యామిలీ టెన్షన్స్, ఇంకేదైనా ప్రాబ్లం వల్ల సో మీకు మ్యారేజ్ మీద ఇప్పుడైతే ఇంట్రెస్ట్ అయితే కనిపించట్లేదు. మీరు కొంచెం డిలే చేసే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో ఆ విషయంలో మీరు మీ ప్రపోజల్స్ వచ్చినా కానీ మీరు కొంచెం డిలే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు 24లో. అంటే ఇప్పటిదాకా మీకు ఏదైనా పాస్ట్ 1 ఇయర్ నుంచి మీకు ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు. అండ్ ఈ ఇయర్ అయితే మీకు అండర్స్టాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది మీ ఇద్దరికి. అండ్ దాని నుంచి మీకు మంచి అంటే ఇంకా ముందుకు వెళ్ళడము, సో ఏదైనా హౌస్ కొనడం కానీ, సో మంచి రిలేషన్ అనేది మీకు స్టార్ట్ అవుతుందని చెప్పచ్చు. స్టూడెంట్స్కి కొంచెం హార్డ్ వర్క్ అవసరము. అప్పుడే మీకు రిజల్ట్స్ అనేది చాలా పాజిటివ్గా వస్తాయని చెప్పొచ్చు. ఖచ్చితంగా మీకు హార్డ్ వర్క్ చేస్తేనే రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఉంటాయి. ఎందుకంటే కొంచెం మీకు ఇయర్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లైక్ స్టడీస్ పరంగా కానీ, సో మీ ఆలోచనలు కానీ కొంచెం డౌన్ అవ్వడానికైతే అవకాశాలు ఉన్నాయి. అందుకని మీ స్టూడెంట్స్ అనేది చాలా కష్టపడితేనే మీకు ఫలితం అనేది ఉంటుంది. ఎగ్జామ్స్లో రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నా కానీ, సో మీరు ఎంత కష్టపడి రాస్తారో సో రిజల్ట్స్ కూడా మీకు అంతే ఇదిగా వస్తాయని చెప్పచ్చు. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి ఎలా ఉండబోతుందో చూద్దాం. సో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఒక 1 or 2 years బిఫోర్ నుంచి మీరు వెళ్ళలేక మీకు ఏదైనా ప్రాబ్లం
రావడం, అబ్రాడ్కి వెళ్ళే విషయంలో. సో అవన్నీ మీకు ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా సాల్వ్ అవుతాయని చెప్పొచ్చు. అండ్ అబ్రాడ్ వెళ్ళడానికి కూడా మీకు మంచి మంచి ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వస్తాయి. అండ్ అక్కడ కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ అంటే విత్ మంచి జాబ్ తోటి మీరు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అండ్ కంపెనీ ద్వారా కూడా మీరు అబ్రాడ్కి వెళ్ళే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే చాలా చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఫైనాన్సెస్ విషయంలో కొంచెం న్యూ బిగినింగ్ ఉంటుంది. ఫైనాన్సెస్ అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ అవి చేయాలనుకుంటే ఈ ఇయర్ అయితే మీకు బాగా కలిసి వస్తుంది. లైక్ ఏదైనా స్టాక్ మార్కెట్ బిజినెస్ కానీ అది మీకు కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి 2024లో. అండ్ మంచి అంటే ఒకవేళ పాస్ట్లో మీకు ఏదైనా లాస్ కానీ స్టాక్ మార్కెట్ వల్ల ఏదైనా ఇబ్బందులు కానీ ఉంటే ఈ ఇయర్ మీరు దాని నుంచి కోలుకోవడం జరుగుతుంది. అండ్ మంచి అంటే ఇక్కడ నుంచి మీకు ఇంకా న్యూ బిగినింగ్ ఉంటుందని కూడా చెప్పచ్చు. అండ్ చాలా చాలా బాగుంది. బిజినెస్ లైక్ స్టాక్ మార్కెట్ బిజినెస్ కానీ ఫైనాన్సెస్ కానీ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా ప్లాన్ చేసుకున్నా మీకు అది కూడా చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుందని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మీకు 24 ఎలా ఉండబోతుంది అంటే కొంచెం ఏదైనా ఇష్యూస్ వచ్చినా చిన్న చిన్న ఇష్యూస్ అనేది మీకు ఉంటాయి. ప్లస్ దాని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి. పాజిటివ్గా థింక్ చేసి ముందుకు వెళ్తే మీకు ఇయర్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఒకవేళ కనుక మీకు ఏదైనా హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లం వచ్చి మీకు యోగా కానీ మెడిటేషన్ కానీ ట్రై చేస్తే మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయని కూడా చెప్పొచ్చు.